ఫణి చెప్పాడు మనకు ఒక ఐడియా రూపాయి ఐడియా చెప్పాడు కదా ఫణి. రూపాయి ఐడియా చెప్పాడు. రూపాయితోటి కూడా సంవత్సరం తిరిగేసరికల్లా 60,000 రూపాయలు వస్తాయంటాడు తన క్యాలిక్యులేషన్. రూపాయి డబల్ చేయటం. ₹2 ఒక రూపాయి, తర్వాత ₹2, తర్వాత ₹5, తర్వాత ₹10, తర్వాత 20, తర్వాత 40 అట్లా వేసుకుంటూ వెళ్ళమంటాడు. నేను నా ఈజీ మెథడ్ ఏంటంటే మనకి పదులు సులువుగా ఉంటాయి. రోజులు గడిచే కొందుకి అమౌంట్ చాలా పెద్దది అయిపోతుంది. నెల చివరికి మీరు వేయాల్సింది 300 కదా. పెద్ద కష్టం అనిపించింది. పెద్ద కష్టం కాదు. ముందు రోజు 300 వేసాం, దాని ముందు 290 వేసాం అంటే దాదాపుగా 200 దాటిన దగ్గర నుంచి మనం 300కి దగ్గరగానే అమౌంట్స్ వేస్తూ ఉంటాం. ర్యాండమ్గా ఎంతో కొంత చేతికొచ్చింది వేసి పక్కన పెట్టేవాళ్ళు విధానం ఒకటి. ప్లాన్డ్గా ఇలా గనక వెళ్తే మీరు సంవత్సరం తిరిగేసరికల్లా మీకు నెల తిరిగేసరికి 4,000 చిల్లర కనిపిస్తుంది. సంవత్సరం చివరికి 50,000 కనిపిస్తుంది. ఒక చిన్న బర్త్డే పార్టీ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోతాయి అందులో. ఇలా భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఇద్దరు కలిసి ఇట్లా ప్లాన్ చేసుకుంటే ₹1,00,000 మీరు ఎవ్వరికి ఏ డివిడెండ్ ఏవి ఇవ్వకుండా, దేవుడి పాటలు అవి ఇవ్వక్కర్లేకుండా మీ డబ్బులే మీరు ఇబరాయి పాడేస్తే పక్కన పడేసి ఉంటే నువ్వు పాత హ్యాండ్ బ్యాగులు ర్యాకుల కింద, తర్వాత ఏమో డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టే అలవాటు ఉన్న చోట తీస్తే పదులు ఒక 20-30 తేలుతాయి. హ్యాండ్ బ్యాగ్లో నలిగిపోయిన ₹10 7-8 ఉంటాయి ప్రతి వాళ్ళకి. వీటన్నిటినీ పొదుపు చేయండి, ఈజీగా అవుతుంది. ప్రతి నెల ఇంత అమౌంట్ పక్కన పెట్టాలి అంటే మనం మొదట జీతం రాగానే 500 1000 పెట్టామనుకుంటాం పక్కన, ₹1000 మన పొదుపు అని. ఆ 1000 రారా అంటూ ఉంటుంది. ఏ అవసరం వచ్చినా 1000 కనిపిస్తుంది ఉంటుంది. అదే నువ్వు రోజు 100 చిన్న డబ్బులు తీస్తున్నావు అనుకో, అది నీకు కనపడదు. అవును, 1000 పక్కకు పెట్టేసిన భావన ఉండదు, భావనే ఉండదు, ఈజీగా ఉంటుంది. మీరు అన్నట్లుగా చక్కగా ఒక అవసరానికి, ఒక ట్రిప్కో లేదు ఒక వస్తువుకి, ఆడపిల్లలు ఉన్నారనుకోండి వస్తువులు కావాలి కదా. ఇప్పుడు ఇంత చేయలేకపోతాం, ఇంత కూడా చేయలేమండి, కొంతే చేయగలుగుతాం. మీ దగ్గర 100 ఉన్నప్పుడు 100 వేయండి, 10 ఉన్నప్పుడు 10 వేయండి. ఖచ్చితంగా ఒక నోటు బ్యాగ్లో పెట్టాలని పెట్టుకోండి. ఎక్స్ట్రా 500 తీసాం వాడాం, ఒక ₹70 ₹80 చిల్లర ఉంది. ఆ 70-80 దేనికో ఉంటుంది అనుకోదు, ఈ 70-80 ఆ బ్యాగ్లో పెట్టండి. ఏముందిలే ₹10 కదా అన్న ఆలోచన వస్తుంది. అదే కానీ ఆ 10 పెట్టుకుంటే మీరు అన్నట్లు చూడండి 4,000 పైచిలకు వచ్చేస్తుంది. అవును, చినుకులన్నీ కలిసి పెద్ద సముద్రం అవుతూ పెద్ద నది అయ్యి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తుంది. ప్రధానమైంది మీకు కావాల్సింది ప్లానింగ్, అవసరం. ఈ బ్యాగ్లో ఈ డబ్బు ఈ రోజు ఖచ్చితంగా పెట్టాలన్న నియమం. ఖర్చుల మీద అదుపు వస్తుంది జయ దీంతో. నిజం గారు, ఖర్చు మీద అదుపు వస్తుంది. 10 కదా అనిపించదు, 10 మనం బ్యాగ్లో పెట్టాలి కదా. మనం సాధారణంగా ఎలా చేయాలంటే పొదుపులో భాగంగా ఒక చిన్న టిప్, నా ఐడియా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక 4-5 వస్తువులు కనపడ్డాయి, ఏవో కనిపించినాయి, మనము 2-3 కొనుక్కున్నాం. ఒకటి ఇప్పుడు అవసరం లేదు, 10 రోజుల తర్వాత అవసరం, దాన్ని ఇప్పుడు ఎందుకు కొనుక్కోవటం మనం? అయితే ఏం ఆలోచిస్తారంటే కొంతమంది 10 రోజుల తర్వాత అయినా కొనాలి కదా, అదేది ఇప్పుడే కొనుక్కోవచ్చు అంటారు అని ఆలోచిస్తారు. పోస్ట్ పోన్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటారు? నేను చెప్తాను. పోస్ట్ పోన్ చేయటం తర్వాత వల్ల ఉపయోగం ఏంటంటే ఈ 10 రోజుల తర్వాత అసలు ఆ వస్తువు అవసరమే రాకపోవచ్చు మీకు. అది వస్తే కొనుక్కో ఆ రోజే, అప్పుడే కొనుక్కుంది. కానీ మీరు సూపర్ మార్కెట్లకి వాటికి వెళ్ళినప్పుడు, సూపర్ బజార్కి వెళ్తామా, ఎన్ని అనవసరమైనవి కొంటామో జయ. అదే మనం ఇంట్లో లిస్ట్ రాసుకుని పట్టుకెళ్ళి షాప్లో ఇస్తాను చూడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తాం, చాలా పొదుపు అవుతుంది. అవును, మనం సూపర్ బజార్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తామా, ఊరికే తోచక తిరుగుతాం. పిల్లలకి లంచ్ బాక్స్ కనిపిస్తుంది, చాలా బాగుంది, మనకు అసలు అవసరం లేదు. అవును, ఇంట్లో లంచ్ బాక్స్ ఉంది, కానీ పిల్లడు అది చూస్తే అడుగుతాడు. మనకు కూడా కొంతమందికి ఆడవాళ్ళకు టెంప్టింగ్ ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటాయి, అందులో అనుమానం వెళ్ళలేదు, వాళ్ళకి ఉంటాయి. పర్ఫ్యూమ్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే కొత్తవి కొనద్దు. నెయిల్ పాలిష్లు నీ దగ్గర 10 ఉంటే మళ్ళీ ఇంకోటి కొనద్దు. ఇవన్నీ పొదుపులే, కొండం మానేస్తే పొదుపేనమ్మా అది. వచ్చే నెల అవసరం, నేను నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్ళాలి, నాకు అప్పటికి కావాలి, ఆ రోజు కొనుక్కుంటాను. ఈ లోపల తిరుపతి ప్రయాణమే పోవచ్చు, నందో రాజా భవిష్యత్తు, లేదా ఎవరన్నా గిఫ్ట్ తెచ్చి ఇచ్చచ్చు మనకి ఆ వస్తువు. ఎందుకు అనవసరంగా ఇప్పటి నుంచి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, అంతేనా? అంతే. మీరు ఈ పొదుపు ప్లాను ₹1 నుంచి స్టార్ట్ చేస్తారా, ₹10 నుంచి స్టార్ట్ చేస్తారా, ₹100 కూడా మీ ఇష్టం. చేయటం ఇంపార్టెంట్. 100 ఇవాళ 100, రేపు 200, ఎల్లుండి 300, తర్వాత 400 పెట్టదలుచుకున్నా సరే, ఎంత పెద్ద అమౌంట్ అవుతుందో. నెల తిరిగేసరికి 30వ రోజున మీరు ₹3,000 వేయాల్సి వస్తారు. ఒక్క 100 చొప్పున పెంచిన లెక్క పెట్టుకోండి. 3,500 ప్లస్ 2,900 అట్లా, ప్లస్ 2,800 ప్లస్ 2,700 వేసుకోండి క్యాలిక్యులేటర్లో, ఎంత అమౌంట్ కనపడుతుందో తెలుస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.